పరిమళములు వెదజల్లే పూల తోటలతో చుట్టిన విత్తవకోడు నగరమునందు కొలువై ఉన్న అభయప్రదాయ స్వామి, కోపముతో కన్న తల్లి వెళ్ళగొట్టిన వేరొక చోటికి వెళ్లకుండా ఆ తల్లి వెనుకనే ఏడుస్తూ తిరిగే చంటి బిడ్డవలే నువ్వు ఇచ్చే ఈ సంసార దుఃఖములను పోగొట్టుకోవడానికి వేరొకరిని ఆశ్రయించలేను స్వామి. ఆకాశమునంటే ఎత్తైన మేడలు నిండి ఉన్న విత్తవకోడు నగరమునందు ఉన్న అభయప్రదాయ స్వామి, ఎన్ని చెడ్డ పనులు చేసినా భర్తను విడవకుండా అతడే తన సర్వస్వము అనుకునే పతివ్రతలాగా నువ్వు నా సేవను అంగీకరించకపోయినా నన్ను రక్షించే నా ప్రభువు అని నిన్నే నమ్మి నీ దివ్యపాద పద్మముల వద్దకే వచ్చి చేరుతాను స్వామి. చేపట్లతో నిండిన నిండు నీటి చెరువులతో చుట్టిన విత్తవకోడు నగరమునందు కొలువై ఉన్న స్వామి, రక్షించే రాజులు రక్షించకుండా ప్రజలను ఎన్నో చిత్రహింసలు పెట్టినా ఎదిరించలేని ప్రజల వలె నువ్వు రక్షిస్తావేమో అని ఎదురు చూస్తానే తప్ప వేరొకరిని ఆశ్రయించలేను. విత్తవకోడు స్వామి, ప్రకృతి సంబంధముతో వచ్చిన దుఃఖములు ఎన్ని కలిగినా భక్తుడిని అయిన నువ్వు రక్షించకున్నా కత్తితో కోసి ఆరోగ్యమును ప్రసాదించే వైద్యుడిపై రోగికి కలిగే అభిమానము వలె నీ అనుగ్రహము కోసమే ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. కోపపు కన్నుల బలమైన కంసుడి ఏనుగును చంపిన విత్తవకోడు స్వామి, నడి సముద్రపు మధ్యన కదలాడుతున్న తెరచాప కర్రపై దిక్కుతోచని పక్షి వలె నిలుచున్న నేను నీ 2 దివ్యపాద పద్మములను చేరడానికే ప్రయత్నిస్తున్నాను స్వామి. ఓ విత్తవకోడు స్వామి, ఆకాశమున ఉదయించే సూర్యకాంతికి తప్ప వికసించని తామర పువ్వుల వలె నా మనసు బాధతో నిండి ఉన్న నీ కళ్యాణ గుణములనే ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటున్నది స్వామి. ఈ భూమిపై ఉన్న పంట పొలములు వర్షించని సమయములో కూడా కారమబ్బులు ఉన్న ఆ ఆకాశము వైపుకు చూస్తున్నట్లుగా నువ్వు నా దుఃఖమును పోగొట్టకపోయినా నిండైన భక్తితో నా మనసులో నిన్నే తలుచుకుంటున్నాను స్వామి. తేజోమయ ప్రకాశపు మేఘవర్ణుడా, ఓ విత్తవకోడు స్వామి, అన్నిటినీ నెట్టుకుంటూ ఎక్కడా ఆగకుండా ఒడ్డును వరుసుకుని గలగలమని పారుతూ లోతైన సముద్రములోనే కలవాలి అని పరుగులు తీసే నదుల వలె సద్గుణ సంపన్నమైన నీ దివ్య ప్రకాశపు పుణ్యకీర్తిలోనే కలిసిపోవాలి అనే గొప్ప ఆశతో బ్రతుకుతున్నాను నేను. కాంతివేగపు చక్రము కలిగిన విత్తవకోడు స్వామి, గొప్ప ఐశ్వర్య సంపదకు ఆశపడక నిన్నే కోరుతున్న నేను నువ్వు ఇచ్చిన ఈ ఐశ్వర్య సంపద అనే మాయలోన పడిపోని నీ భక్తుడను స్వామి. ఓ విత్తవకోడు స్వామి, నువ్వు నన్ను పట్టించుకోకున్నా వేరొకరిని ఆశ్రయించలేను అని అంటూ జయమునిచ్చే బల్యము సైన్యము కలిగిన కులశేఖరాల్వారు రచించిన ఈ ద్రవిడ పాసురములను చదివిన వారు నరకలోకమునకు వెళ్ళలేరు.